హాయ్ గైస్, నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రాయిడూస్ లెక్చర్స్, ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఆల్రెడీ ఏఈ నోటిఫికేషన్ స్పెషల్లో మనం ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పార్ట్ అండ్ పార్ట్ 3కి వచ్చాం మనం. ఈ పార్ట్లో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే వెలాసిటీ ట్రయాంగిల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను ఈ వెలాసిటీ ట్రయాంగిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. అంత కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. అంటే ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయితే అవుతారు. అయితే మీకు ఈ వీడియో వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వెనక్కి రివైండ్ చేసుకొని మళ్ళీ ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో మీకు ఈరోజు వెలాసిటీ ట్రయాంగిల్స్లో కంప్లీట్ క్లారిటీ తెచ్చే బాధ్యత అయితే నాది. సో లెట్ స్టార్ట్ ద క్లాస్. సో మనం ఇక్కడ ఒక అన్సిమెట్రికల్లీ కర్వ్డ్ వేన్ తీసుకుందాం. అన్సిమెట్రికల్ వేన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఎక్స్ యాక్సిస్కి పైన కింద కూడా మిర్రర్ ఇమేజ్ లేకపోతే దాన్ని ఏమంటారు అంటే అన్సిమెట్రికల్ వేన్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి స్టేషనరీగా ఉందంట. ఈ వేన్ అనేది కదలకుండా ఇక్కడే ఉంది. అంటే మనం ఆల్రెడీ వేన్ యూ వెలాసిటీతో మూవ్ అయితే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. ఆ యూ వెలాసిటీతో మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఫిక్స్డ్గా ఇక్కడే ఉన్న ఒక అన్సిమెట్రికల్లీ కర్వ్డ్ వేన్ని మనం తీసుకున్నాం. ఈ కర్వ్డ్ వేన్కి ఇన్లెట్ టిప్ యాంగిల్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది అన్నది నిన్న క్లాస్లో చెప్పాను. సో పార్ట్ ఎవరైనా చూడడం ఉంటే చూసి వచ్చేయండి. లేదు ఇప్పుడే బ్రీఫ్గా చెప్పేయాలి అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. జెట్తో మనం ఒక సైడ్ నుండి వాటర్ ఇచ్చామనుకోండి, ఇలా ఒక సైడ్ నుండి మనం వాటర్ ఇస్తున్నప్పుడు ఈ వేన్ దగ్గర, ఈ టిప్ దగ్గర, ఇది మొత్తం వేన్ అంటారు. ఈ వేన్లో ఈ టిప్ దగ్గర నుండి వాటర్ని మనం ఇస్తున్నాం. సో ఈ టిప్ని ఏమంటారు, ఇన్లెట్ టిప్. ఇక్కడ ఇచ్చిన వాటర్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడి నుండి బయటకు వస్తుంది. సో వాటర్ బయటకు వచ్చే వేన్ యొక్క టిప్ని ఏమంటారంటే అవుట్లెట్ టిప్. సో ఇన్లెట్ టిప్ అంటే ఏంటి, అవుట్లెట్ టిప్ అంటే ఏంటో తెలిసింది కదా. నేను మెల్లమెల్లగా చిన్నపిల్లడికి ఏబిసిడీలు చెప్పినట్టుగా తీసుకెళ్తాను క్లాస్ని. జాగ్రత్తగా మైండ్ ఇక్కడే పెట్టివేనండి. సో ఈ టిప్ దగ్గర ట్యాంజెంట్ అంటే ఏంటి, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో ఏదో ఒక పాయింట్ని నేను సెలెక్ట్ చేశాను. ఆ పాయింట్ని మాత్రమే తగులుతూ వెళ్ళే ఒక స్ట్రైట్ లైన్ ఏమంటారు అంటే ట్యాంజెంట్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ని తగులుతూ ఇలా స్ట్రైట్ లైన్ వెళ్ళింది కదా, అది ట్యాంజెంట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు, ఆ సర్కిల్లో అది 2 పాయింట్స్ని టచ్ అవుతూ వెళ్తుంది. అలా కాకుండా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పాయింట్ని, సర్కిల్ని ఒక స్ట్రైట్ లైన్ టచ్ అవుతూ వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ట్యాంజెంట్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్లెట్ టిప్ ఉంది కదా, ఈ కర్వ్డ్ వేన్ అన్నాం. కర్వ్డ్ వేన్ అంటే సర్కిల్లో ఒక భాగం. సో ఈ ఇన్లెట్ దగ్గర పాయింట్కి మనం ఒక ట్యాంజెంట్ గీసామనుకోండి, ఇలా వెళ్తుంది. అదేవిధంగా ఈ అవుట్లెట్ టిప్ ఉంది చూడండి, ఈ అవుట్లెట్ టిప్ కూడా మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఇలా వెళ్ళింది. సో దీన్ని ఏమంటారు, ఈ ట్యాంజెంట్ అనేది హారిజాంటల్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసింది దాన్ని మనం ఒక థీటా యాంగిల్ అనుకుందాం. ఇది ఏంటవుతుంది అప్పుడు, ఈ టిప్ ఏం టిప్ అనుకున్నాం, ఇన్లెట్ టిప్ అనుకున్నాం. ఇన్లెట్ టిప్ దగ్గర నుండి గీసిన ట్యాంజెంట్ అనేది హారిజాంటల్తో చేసిన యాంగిల్ని మనం ఏమనుకోవచ్చు, ఇన్లెట్. ఇదేంటిది వేన్, ఇదేంటి యాంగిల్ అంటే థీటా అనేది ఏంటి మనకి ఇన్లెట్ వేన్ యాంగిల్. అదేవిధంగా అవుట్లెట్ టిప్, ఈ వేన్కి అవుట్లెట్ టిప్ దగ్గర నుండి ఒక ట్యాంజెంట్ గీసుకొని ఆ ట్యాంజెంట్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేసింది అని మనం చూసుకున్నాం అనుకోండి. ఆ యాంగిల్కి మనం ఇప్పుడు ఆల్రెడీ థీటా వాడాం కాబట్టి ఇప్పుడు ఒక 5 అనుకున్నాం, సమ్ 5 యాంగిల్. అప్పుడు దాన్ని ఏమంటారు, ఆ 5ని అవుట్లెట్. ఎందుకు, వాటర్ ఇక్కడ నుండి బయటకు వెళ్తుంది కాబట్టి. ఇది ఏంటిది, వేన్, ఇది యాంగిల్ 5. అంటే ఇన్లెట్ వేన్ యాంగిల్ అంటే థీటా, అవుట్లెట్ వేన్ యాంగిల్ అంటే 5. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా ఇది వాడుతూ చాలా మనం మాట్లాడుకుంటాము. అప్పుడు థీటా అంటే ఏంటి, 5 అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ మీరైతే పడకూడదు. ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం ఒక 1 minute వెనక్కి వెళ్ళి ఈ వీడియో మళ్ళీ చూడండి.
ఇన్లెట్ వెయిన్ యాంగిల్ అంటే ఏంటో తెలిసింది, అవుట్లెట్ వెయిన్ యాంగిల్ అంటే ఏంటో తెలిసింది. సో ఇలా నేను జెట్ ఇచ్చాను ఒక వి వెలాసిటీతో, వి ఇన్లెట్ వెలాసిటీతో నేను వాటర్ జెట్ ఇచ్చినప్పుడు సేమ్ వెలాసిటీతో అది బయటకు వచ్చేస్తుంది. సేమ్ వెలాసిటీతో అని నేను ఎందుకు అన్నాను అంటే, ఒక కర్వ్డ్ వేన్ తీసుకున్నప్పుడు మనం కొన్ని అజంప్షన్స్ తీసుకున్నాం. ఏంటి, ఆ మధ్యలో వాటర్ జెట్ వెళ్ళి దీన్ని ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది లూజ్ అవ్వట్లేదు వాటర్ అని ఒక అజంప్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆ వేన్ మీద నుండి తాకుతూ వాటర్ ఫ్లో అవుతూ వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఏమీ లేదు, జీరో ఫ్రిక్షన్ అని తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఎంత వెలాసిటీతో వాటర్ ఇచ్చానో ఇక్కడ నుండి అంతే వెలాసిటీతో వాటర్ ఖచ్చితంగా బయటికి రావాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చినంత వెలాసిటీతో వాటర్ బయటికి రాలేదు అంటే దాని అర్థం ఏంటి, ఈ మధ్యన ఫ్రిక్షన్ ఉంది, వాటర్కి ప్లేట్కి మధ్యన ఫ్రిక్షన్ జరగడం వల్ల ఎనర్జీ కోల్పోయింది కాబట్టి అంత వెలాసిటీతో రాలేదు అని అర్థం. అలా కాకుండా నేను ఇది ఫ్రిక్షన్లెస్ అనుకున్నాను, వాటర్ వచ్చి ఇంపాక్ట్ చేసినప్పుడు కూడా ఎనర్జీ ఏం లూజ్ అవ్వలేదు అనుకున్నాను. అప్పుడు ఎంత స్మూత్గా ఎంటర్ అయిందో అంత స్మూత్గా బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు నేను విఐ వెలాసిటీ ఇచ్చినప్పుడు బయటికి కూడా ఖచ్చితంగా విఐ వెలాసిటీ వస్తుంది కదా. సో ఇక్కడ వి అవుట్లెట్ ఉండాలి యాక్చువల్గా, కానీ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే వి ఇన్లెట్ ఎంత ఉందో ఆ వాల్యూ వి అవుట్లెట్ కూడా అంతే ఉంటుంది. సో వి అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్లెట్ అని నేను రాసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి కాంపోనెంట్స్ డ్రా చేసుకుందాం. అంటే వి ఇన్లెట్ ఉంది కదా, అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేసింది, థీటా యాంగిల్ చేసింది. థీటా యాంగిల్ చేసినప్పుడు దీనికి కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఇది ఏమవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నది విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ థీటా, వై డైరెక్షన్లో ఉన్నది వివై ఏమవుతుంది, విఐ సైన్ థీటా. సో అవి ఇక్కడ వచ్చేది. అదే అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఈ విఐ ఏమవుతుంది అంటే విఎక్స్ డైరెక్షన్లోది అవుట్లెట్లోది విఐ యాంగిల్ ఎంత ఇక్కడ 5 కదా, కాస్ 5, వై డైరెక్షన్లో ఉన్న వివై ఈజ్ ఈక్వల్ టు విఐ సైన్ 5. ఏం లేదు, వెలాసిటీ ఇన్లెట్ ఉంది, వెలాసిటీ అవుట్లెట్ ఉంది, మనకి థీటా 5 యాంగిల్స్ ఉన్నాయి. ఈ వెలాసిటీని నేను ఎక్స్ కాంపోనెంట్ లాగా వై కాంపోనెంట్ లాగా కన్వర్ట్ చేశాను. ఇది బేసిక్ ట్రిగ్నోమెట్రీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది ఎప్పుడు ప్లేట్కి నార్మల్గానే కడతాము అని నేను చెప్పాను కదా, బట్ ఇది ఏముంది, కర్వ్డ్ వేన్ ఉంది. కర్వ్డ్ వేన్ ఉన్నప్పుడు మనం ఫోర్స్ ఎలా కట్టుకుంటాము అంటే, మనం ఇచ్చిన జెట్ అనేది ఆ కర్వ్డ్ వేన్ని ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, వై డైరెక్షన్లో ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు వెలాసిటీ కాంపోనెంట్ అనేది మనకి ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వై డైరెక్షన్లో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ గుర్తు తెచ్చుకున్నట్టయితే ఇలా ఇస్తున్నాం కదా మనం వాటర్ని, జెట్ని, అది ఎక్స్ డైరెక్షన్లో ఇలా ట్రావెల్ అవుతుంది కదా, అది ప్లేట్ని ఎటువైపుకు తొయ్యాలనుకుంటుంది, ఇలా ఉంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ ప్లేట్ని ఇటే తొయ్యాలనుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెలాసిటీ అవుట్లెట్ ఉంది కదా, అది ఎటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వస్తుంది. కాకపోతే రాకెట్ యాక్షన్ ప్రకారం రాకెట్ ఫైర్ ఇటువైపు వస్తే రాకెట్ ఎటు వెళ్తుంది, అటు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ జెట్ అనేది ఇటు నుండి ఫోర్స్ఫుల్గా బయటకు వస్తుందంటే ప్లేట్ని ఆ జెట్ ఎటుతో వస్తుంది, అటువైపు అయితే వస్తుంది. అంటే నువ్వు ఇచ్చిన జట్టు ఈ వేన్ని అటేతో వస్తుంది, ఇక్కడ బయటకు వచ్చే జట్టు కూడా ఈ వేన్ని అటేతో వస్తుంది. సో అంటే ఇప్పుడు ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా కానీ ఇది ఏమైతే అచీవ్ చేయాలనుకుంటుందో ఇది కూడా అదే అచీవ్ చేస్తుంది. ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాయి రెండు కూడా, ఈ ప్లేట్ని అటువైపుకు తోయాలనుకుంటున్నాయి. సో ఈ రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి. ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ మనం ఏమనుకున్నాం, m డాట్ ఇంటూ వెలాసిటీ ఇంటర్నల్ మైనస్ వెలాసిటీ అవుట్లెట్ ఇలా అనుకున్నాం. ఇప్పుడు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ ఎలా చేసుకోవచ్చు అంటే, వెలాసిటీ ఇన్లెట్ వెలాసిటీ ఈ ప్లేట్ను ముందుకు తోయాలనుకుంటుంది, ప్లస్ ఎందుకు ఇది ఏం చేయాలనుకుంటుంది దానికి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లస్ చేసుకున్నాను. వి అవుట్లెట్ ఇలా చేసుకోవచ్చు, వి ఇన్లెట్ ప్లస్ వి అవుట్లెట్ అనేది. లేదు మ్యాథమెటికల్గానే వెళ్దాం. ఎలా వెళ్దాం, ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు m డాట్ ఆఫ్ విఐ మైనస్ వి నాట్ కదా, ఈజ్ ఈక్వల్ టు m డాట్ ఆఫ్
విఐ మైనస్ ఆఫ్, ఇప్పుడు విఐ ఈ డైరెక్షన్లో ఉంది, V0 అనేది ఈ డైరెక్షన్లో లేదు, అంటే విఐ ఉన్న డైరెక్షన్లో V0 లేదు, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మైనస్ V0 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ V0, దట్ ఇంప్లైస్ m డాట్ ఆఫ్ విఐ ప్లస్ V0. అంటే మ్యాథమెటికల్గా మీరు కావాలి ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే విఐ ప్లస్ V0 ఈ విధంగా వచ్చింది, లేదా అసలు జనరల్గా మనకి అర్థం చేసుకునేలాగా అసలు ప్లస్ ఎందుకు వచ్చింది అంటే దీనివల్ల వచ్చింది. m డాట్ అంటే ఏంటి, m డాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డిశ్చార్జ్, మనం ఫస్ట్ పార్ట్ 1లోనే చెప్పుకున్నాం. సో రో ఇంటూ డిశ్చార్జ్ అంటే ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మనం ఏ వెలాసిటీ తీసుకోవాలి, ఇన్లెట్ మనం ఇస్తున్నాం కదా, ఇన్లెట్ వెలాసిటీ విఐ తీసుకోవాలి. సో m డాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఏ ఇంటూ వి ఇన్లెట్, m డాట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఫోర్స్ కావాలంటే ఏంటి, m డాట్ ఆఫ్ వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్. ఈ వి ఇన్లెట్ వి అవుట్లెట్ అనేవి ఏ డైరెక్షన్లో ఫోర్స్ కడుతున్నాను, నేను ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ కడుతున్నాను, కాబట్టి ఆ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న విఐ వెలాసిటీ, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న V0 వెలాసిటీ నాకు కావాలి. మ్యాథమెటికల్గా ఈ మధ్యలో ఉన్న మైనస్ ప్లస్ ఎలా అయిందో నేను ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ వేస్తున్నాను. సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు m డాట్ అంటే ఏంటి, రో ఏ వి ఇంటర్నల్ ఇంటూ విఐ ఇన్ ఎక్స్ డైరెక్షన్, విఐ కాస్ థీటా, విఐ కాస్ థీటా ప్లస్ వి అవుట్లెట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వి అవుట్లెట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విఐ కాస్ ఫై, విఐ కాస్ ఫై. ఇది ఎక్స్ డైరెక్షన్లో ఈ జెట్ మనం ఈ టిప్ దగ్గర ఇవ్వడం వల్ల, ఆ టిప్ దగ్గర నుండి వాటర్ బయటికి వెళ్ళడం వల్ల ఎగ్జర్ట్ అవుతున్న ఫోర్స్. అదేవిధంగా వై డైరెక్షన్లో చూసామనుకోండి, m డాట్ ఆఫ్ విఐ ఇన్ వై డైరెక్షన్ ప్లస్ విఓ ఇన్ వై డైరెక్షన్ అవుతుంది. అదే ఫార్ములా అయితే రెండింటికి మధ్యన మైనస్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా అన్నది మనం మ్యాథమెటికల్గా చూడాలి అంటే, విఐ ఇన్ వై డైరెక్షన్ పైకి ఉంది, విఓ ఇన్ వై డైరెక్షన్ కూడా పైకే ఉంది, అంటే ఇవి రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఉన్న ఫార్ములాని ఉన్నది ఉన్నట్టు ఉంచేస్తాం, అంటే ఇక్కడ మైనస్సే వస్తుంది ఫార్ములా ప్రకారం. అలా కాకుండా మనకి జనరల్గా మైండ్కి అర్థం అవ్వాలి అనుకుంటే ఎలా, ఈ ఏరో ఉంది కదా, మనం ఇలాగ వాటర్ జెట్ ఇవ్వడం వల్ల ఈ కాంపోనెంట్ వచ్చింది, అంటే ఈ కాంపోనెంట్ ఆఫ్ వాటర్ అనేది ఈ ప్లేట్ని ఎటు తొయ్యాలనుకుంటుంది, పైకి తొయ్యాలనుకుంటుంది. ఓకే, పక్కన పెట్టు, బాగానే ఉంది, పైకి తొయ్యాలనుకుంటుంది, విఐ ఇంటూ వై తీసుకున్నాం, విఐఏ ఆఫ్ వై. ఇప్పుడు ఇక్కడ వి అవుట్లెట్ వై డైరెక్షన్లో ఒకటి ఉంది, అది ఎటు వెళ్తుంది, అది కూడా పైకి వెళ్తుంది. రాకెట్లో మంట పైకి వెళ్తుందంటే రాకెట్ ఇటు వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అంటే ఈ ఫ్లో నీకు జట్టు పైకి వెళ్తుంది అంటే ఈ ప్లేట్ని అది ఎటుతో వస్తుంది, కిందకి తోస్తుంది. ఇది ప్లేట్ని పైకి తోయాలనుకుంటే ఇది ప్లేట్ని కిందకి తోస్తుంది, కాబట్టి ఇది ప్లస్ తీసుకున్నాం, ఆల్రెడీ విఐ ఇంటూ వై తీసుకున్నాం, ఇది దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది, కాబట్టి ఏం తీసుకోవాలి, మైనస్ వి అవుట్లెట్ ఇన్ వై డైరెక్షన్. అంటే మనకు అర్థం అవ్వాలి అంటే మైనస్ ఎలా వచ్చింది, మ్యాథమెటికల్గా అయితే డైరెక్ట్గా ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంచేస్తాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, విఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు m డాట్ అంటే ఏంటి, రో ఏ ఇంటూ వి ఇంటర్నల్, విఐ ఇన్ వై డైరెక్షన్, విఐ సైన్ థీటా మైనస్, ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, విఓ ఇన్ వై డైరెక్షన్, విఐ సైన్ ఫై. ఇది ఎఫ్ఎక్స్ డైరెక్షన్లో ఫోర్సు, ఎఫ్వై డైరెక్షన్లో ఎగ్జర్ట్ అయ్యే ఫోర్సు. ఎందుకు, ఒక స్టేషనరీ ప్లేట్ అన్సిమెట్రికల్ ప్లేట్కి ఒక టిప్ దగ్గర నువ్వు ఇన్లెట్ ఆఫ్ వాటర్ ఇచ్చినప్పుడు ఎక్స్ డైరెక్షన్లో అది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే వై డైరెక్షన్లో అది ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత, ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్వై స్క్వేర్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఏంటి, డైరెక్ట్గా ఫార్ములా రాసేసారు అని అనుకుంటే, ఇప్పుడు ఎఫ్వై అనేది ఈ డైరెక్షన్లో ఉంది,
ఎఫ్ఎక్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో అంటే ఇప్పుడు వెక్టర్ ఎడిషన్, వెక్టర్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్, ఇవన్నీ ఫిజిక్స్లో ఉన్నాయి కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఎప్పుడో చదువుకుంటారు. దాని ప్రకారం ఒక వెక్టర్ ఏమో పైకి వెళ్తుంది, ఒక వెక్టర్ ఏమో పక్కకి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ ఎటు మూవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ని నేను విసిరినప్పుడు దీనికి ఏం మూమెంట్ ఇచ్చాను? ఎక్స్ డైరెక్షన్లో మూమెంట్ ఇచ్చాను. నేను ఇచ్చాను కదా అనేసి ఇది ఇలా వెళ్ళిపోతుంటుందా? లేదు, అలా వెళ్తూ కిందకు పడుతుంది. వెళ్తూ కిందకి ఎందుకు పడుతుంది? దీనికి నేను ఇచ్చిన హారిజాంటల్ ఫోర్స్తో పాటు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతుంది. అంటే నేను ఇసిరినప్పుడు ఉన్న ఎక్స్ డైరెక్షన్ ఫోర్సు, ఆ పుల్ వల్ల వచ్చిన వై డైరెక్షన్ ఫోర్సు, నేను ఇసిరినప్పుడు ఎక్స్ డైరెక్షన్ ఉంది కదా అని అలా వెళ్ళిపోవట్లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా అని ఇలా వెళ్ళిపోవట్లేదు. అది ఏమవుతుంది? స్లాంట్గా ట్రావెల్ అవుతూ కింద పడిపోతుంది. అంటే నేను ఇచ్చిన ఫోర్సు, గ్రావిటేషనల్ పుల్లు కలిపి దీన్ని క్రాస్గా లాగుతుంది. అదేవిధంగా ఎక్స్ డైరెక్షన్లో ప్లేట్ని తోస్తున్నాం, వై డైరెక్షన్లో ప్లేట్ని తోస్తున్నాం, అప్పుడు అది ఎయిదర్ ఎక్స్లోనో లేదా వైలోనో వెళ్ళదు. ఎలా వెళ్తుంది? ఒక యాంగిల్లో వెళ్తుంది. దాన్ని ఏమంటారు? రిజల్టెంట్ అంటారు. అది రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ని, వై డైరెక్షన్లో ఫోర్స్ నువ్వు కనుక్కున్నప్పుడు యాక్చువల్గా యావరేజ్గా రిజల్టెంట్గా ఈ ప్లేట్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? నువ్వు ఎక్స్లోని వైలోని చెప్పకు, ఒక ఫోర్స్లో చెప్పే అన్నప్పుడు ఏం చేస్తారంటే రిజల్టెంట్ ఫోర్స్ కడతారు. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఎలా వచ్చింది? ఏమంటారు? అది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ లెంత్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ లెంత్ స్క్వేర్. పైథాగరస్ థియరం ఉంది కదా. ఇప్పుడు ఈ ఓన్లీ హైపోటెన్యూసే కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న స్క్వేర్ని అవతలకి పంపాలి. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్వై స్క్వేర్, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ విధంగా వచ్చింది అది. ఓకే, ఈ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఒక యాంగిల్లో యాక్ట్ చేస్తుంది అన్నావు. ఓకే, అది ఎంత యాంగిల్లో యాక్ట్ చేస్తుంది అన్నది కూడా నీకు కావాలి. అప్పుడు ఎంత అవుద్ది? ఒక యాంగిల్, సమ్ ఆల్ఫా యాంగిల్ తీసుకున్నాం అనుకో, ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ మనకి ఏముంది? ఎఫ్వై ఉంది, డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎఫ్ఎక్స్ ఉంది. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వై బై ఎఫ్ఎక్స్. అప్పుడు యాంగిల్ ఓన్లీ ఆల్ఫా కావాలి. ఏమవుతుంది? ఈ ట్యాన్ అనేది అటు పంపండి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్వై బై ఎఫ్ఎక్స్. అంటే రిజల్టెంట్ ఫోర్స్కి ఇది ఫార్ములా, అది ఎంత యాంగిల్లో చేస్తుంది అంటే ఇది ఫార్ములా, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్వై బై ఎఫ్ఎక్స్ అనమాట. ఇప్పుడు అన్సిమెట్రికల్ స్టేషనరీ వేన్ మీద ఒక యాంగిల్లో వాటర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూసుకున్నాం. అంటే స్టేషనరీ వేన్, కదలకుండా ఉన్న వేన్ మీద ఎలా ఉంటుంది అన్నది చూసుకున్నాం. ఇప్పుడు కదులుతూ ఉన్న అన్సిమెట్రికల్ వేన్ మీద ఒక యాంగిల్ నుండి వాటర్ ఇచ్చినప్పుడు దాన్ని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. నేను చెప్పాను కదా వెలాసిటీ ట్రయాంగిల్ అనేది, అందులో కొంత భాగం ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కంప్లీట్ వెలాసిటీ ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేయబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక అన్సిమెట్రికల్ వేన్ తీసుకున్నాను నేను. ఈ అన్సిమెట్రికల్ వేన్కి ఒక ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాను, దీనికి ట్యాంజెంట్ తీసుకున్నాను, ఇక్కడి నుండి ఒక ట్యాంజెంట్ తీసుకున్నాను. ఈ వేన్ అనేది ఇన్లెట్ వేన్ యాంగిల్ ఎంత అవుతుంది? థీటా అవుతుంది. అవుట్లెట్ వేన్ యాంగిల్ ఎంత అవుతుంది? ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఒక అజంప్షన్ చేసుకున్నాం, ఏంటి? వాటర్ జెట్ అనేది ఈ వేన్ని స్ట్రైక్ చేసినప్పుడు ఎనర్జీ లూజ్ అవ్వకూడదు. ఎనర్జీ లూజ్ అవ్వకూడదు అంటే ఏమవ్వాలి? ఇప్పుడు మనకి ఇలా ర్యాంప్ ఉంటుంది చూడండి, మన బైక్ పైకి వెళ్ళి రౌండ్లు కొట్టి మళ్ళీ కిందకి ల్యాండ్ అవుతుంది. కిందకి ల్యాండ్ అయినప్పుడు యువతలో ఒక ర్యాంప్ ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ దిగాడు అనుకోండి బైక్తోని, అంటే బైక్తో స్పీడ్గా వచ్చాడు, ఎగిరాడు, రౌండ్ వీలీ చేశాడు, ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ల్యాండ్ అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్. ఆ పొజిషన్లో ల్యాండ్ అవ్వకుండా అలా గాల్లో కొంచెం దూరం ఎగిరిపోయి ఇక్కడ పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంపాక్ట్ అవుతుంది. అది స్మూత్గా బైక్ వెళ్ళిపోద్ది, దెబ్బలు తగులుతాయి. అదేవిధంగా ఒక కర్వ్డ్ వేన్ ఉన్నప్పుడు
ఎగ్జాక్ట్గా ట్యాంజెన్షియల్గా నేను జెట్ ఆఫ్ వాటర్ ఇచ్చాను అనుకోండి, ఆ బైక్ స్మూత్గా ఎలా అయితే ల్యాండ్ అయిందో అలాగే వాటర్ అనేది స్మూత్గా బయటకు వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఈ వేని యొక్క ట్యాంజెంట్తో పాటు కాకుండా నేను ఇంకే యాంగిల్లో అయినా ఇచ్చాను అనుకోండి వాటర్ని, ఇలా ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గట్టిగా గుద్దుకుంటుంది వాటర్, గుద్దుకొని ఇటు కొంచెం వాటర్ ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, ఆ మిగిలిన వాటర్ బయటకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది. ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఫ్రీ ఫ్లో ఉండాలంటే ఏం చేయాలి, నేను ఈ వేన్ ట్యాంజెంట్ యాంగిల్ ఎంత ఉందో ఆ యాంగిల్లోనే వాటర్ జెట్ని పంపాలి. నేను అదర్ యాంగిల్లో పంపితే అదే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఆ వేన్కి ట్యాంజెన్షియల్గా నేను వాటర్ పంపాను అనుకోండి, స్మూత్గా గ్లైడ్ అవుతుంది. మనం ఇంకో ఎగ్జాంప్షన్ ఏమనుకున్నాం, వేన్ అనేది ఫ్రిక్షన్లెస్ అనుకున్నాం, కాబట్టి అది స్మూత్గా గ్లైడ్ అయ్యి స్మూత్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు వాటర్ అనేది ఎలా ఇవ్వాలి, ఈ ఇన్లెట్ వేన్ యాంగిల్ తీటా ఉంది కదా, హారిజాంటల్కి తీటా యాంగిల్లోనే నువ్వు వాటర్ అనేది లోనకి పంపాలి. ఈ పాయింట్ అర్థమైంది కదా, ఒకవేళ అర్థం అవ్వకపోతే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హారిజాంటల్కి ఇన్లెట్ వేన్ యాంగిల్ తీటా ఉంది కదా, అదే యాంగిల్లో నేను నా జట్టుని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి వాటర్ ఇంపాక్ట్ చేయాలి ప్లేట్ మీద. కానీ ఇక్కడ ప్లేట్ ఏముంది, స్టేషనరీ కాదు, మూమెంట్లో ఉంది యూ. ఫస్ట్ స్టేషనరీ ప్లేట్ కాబట్టి ఇక్కడ తీటా యాంగిల్లోనే నేను ఇచ్చేసాను ఎఫ్ఎక్స్ని, అదే విఐని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ జట్టు నేను తీటా యాంగిల్లో పెట్టాను అనుకోండి, యూతో అది ఆల్రెడీ ముందుకు వెళ్తుంది. అప్పుడు వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ ఉంది కదా, ఒక వెలాసిటీ వెక్టర్ వి ఇలా ఉంది, ఒక వెలాసిటీ వెక్టర్ యూ ఇలా ఉంది, ఇది వి అనుకోండి, ఇది యూ అనుకోండి. రిజల్టెంట్ వెలాసిటీ ఏమవుతుంది అంటే ఈ టిప్ నుండి ఇక్కడికి జాయిన్ చేస్తే ఇది అవుతుంది, ఇది వి రిజల్టెంట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వెలాసిటీ వెక్టర్ విఐ బార్ ఉంది, అది ఇలా ఉందనుకోండి, విఐ బార్. ఒక వెలాసిటీ వెక్టర్ యూ బార్ ఉంది. యూ బార్ని ఇక్కడ తీసుకోకూడదు, ఒక యారో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండే తీసుకోవాలి. సో యూ బార్ తీసుకున్నాను. ఎడిషన్కి వచ్చేసరికి ఇప్పుడు విఐ బార్ ఎలా ఉన్నప్పుడు, యూ బార్ ఎలా ఉన్నప్పుడు రిజల్టెంట్ వెలాసిటీ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, వి రిజల్టెంట్ బార్. అంటే ఇప్పుడు నేను ఏమనుకున్నాను, ఆలోచన మంచిదే చేశాను. ఇప్పుడు వేన్ ఇన్లెట్ యాంగిల్లో కాకుండా వేరే ఏ యాంగిల్లో ఇచ్చినా అది ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, లాసెస్ వచ్చేస్తాయి అని చెప్పేసి నేను తీటా యాంగిల్లో జట్ ఇద్దాం అనుకున్నాను. కానీ వాటర్ లోనికి వెళ్ళే టైంకి తీటా యాంగిల్లో ఎంటర్ అవ్వట్లేదు, సమ్ అదర్ యాంగిల్లో ఎంటర్ అవుతుంది, సమ్ ఆల్ఫా యాంగిల్లో ఎంటర్ అవుతుంది. ఎందుకు, తీటా యాంగిల్ అనేది విఐ హారిజాంటల్తో చేసిన యాంగిల్ తీటా, కానీ నీకు లోనికి ఎంటర్ అయ్యే టైంకి విఐ వెలాసిటీతో ఎంటర్ అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకు, ఈ ప్లేట్ అనేది మూమెంట్లో ఉంది, ఎంత యూ వెలాసిటీ మూమెంట్లో ఉంది. నువ్వు ఇచ్చే జట్టు విఐలో ఉన్నప్పుడు వేన్ యాంగిల్ యూతో మూవ్ అవుతున్నప్పుడు అది ఎంటర్ అయ్యే వెలాసిటీ ఎంతతో ఎంటర్ అవుతుంది అంటే విఆర్తో ఎంటర్ అవుతుంది. ఇది మనం ఒక స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ని వి వెలాసిటీతో గుద్దింది అనుకోండి, వి వెలాసిటీ తీసేసుకుంటున్నాం. అలా కాకుండా యూ వెలాసిటీతో మూవ్ అవుతున్న స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ని వి వెలాసిటీతో గుద్దామనుకోండి, ఎఫెక్టివ్ వెలాసిటీ ఎంత తీసుకుంటున్నాం మనం, వి మైనస్ యూ తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది. ఇక్కడ వి మైనస్ యూ డైరెక్ట్గా తీసుకోలేము. ఎందుకు, ఈ వీటికి సేమ్ డైరెక్షన్లో లేవు. ఇప్పుడు వి డైరెక్షన్లో జట్టు ఉండి యూ డైరెక్షన్లోనే ప్లేట్ వెళ్తున్నప్పుడు వి మైనస్ యూ డైరెక్ట్గాను తీసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వి డైరెక్షన్ అనేది ఒక యాంగిల్లో ఉంది, యూ డైరెక్షన్ అనేది ఒక యాంగిల్లో ఉంది. అలాంటప్పుడు నువ్వు ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ లేదా వెక్టర్ ఎడిషన్ వాడుకొని మాత్రమే రిజల్టెంట్ని క్యాలిక్యులేట్ చేసావు. ఆ రిజల్టెంట్ యాంగిల్ అనేది హారిజాంటల్తో నువ్వు తీటా కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ ఉంది. అంటే నువ్వు ఇచ్చేది తీటాతో ఇచ్చావు అనుకో, ఇక్కడ లాసెస్ జరగవు. కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు, ఇచ్చేది తీటా ఇస్తున్నావు, కాకపోతే అక్కడ యూ ఉండడం వల్ల అది లోనికి వెళ్ళే టైంకి ఏ యాంగిల్ అయిపోతుంది, ఆల్ఫా యాంగిల్ అయిపోతుంది. సో ఇప్పుడు తీటా కన్నా వేరే ఏ యాంగిల్ ఇచ్చినా ఏమవుతుంది అనుకున్నాం,
ఎనర్జీ లాస్ జరుగుద్ది, ఎడ్డీస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తే తీటా నేను అచీవ్ అవ్వగలను? నాకు ఏం కావాలి ఇప్పుడు, ఈ ఆల్ఫా ప్లేస్లోనే తీటా కావాలి. అంటే ఈ విఆర్ ఏదైతే ఉందో, రిజల్టెంట్ వెలాసిటీ ఏదైతే ఉందో, అది తీటా యాంగిల్లో లోనికి ఎంటర్ అవుతుంది. అంటే లోనికి ఎంటర్ అయ్యే వెలాసిటీ విఆర్ఏ, అది తీటా యాంగిల్లో ఎంటర్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, ఇది తీటా కన్నా సమ్ ఎక్కువ వాల్యూ పెట్టాలి. అది ఎంత ఎక్కువ వాల్యూ పెడితే ఎగ్జాక్ట్గా అది యూ క్యాన్సిల్ అయ్యి ఒక తీటా యాంగిల్లోకి వచ్చి వాటర్ అనేది లోనికి వెళ్తుందో ఆ యాంగిల్ పెట్టాలి. ఆ యాంగిల్ని నేను ఆల్ఫా అనుకున్నాను ప్రస్తుతానికి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆల్ఫా వేసుకున్నాం. సో ఇప్పుడు జెట్ అనేది తీటా ప్లేస్లో పెడితే లోనకి తీటాతో ఎంటర్ అవ్వద్దా అంటే అవ్వదు. అప్పుడు నేను ఏం చేయాలి, జెట్ని సమ్ ఆల్ఫా వాల్యూలో పెట్టుకోవాలి. అప్పుడు ఒక ఆల్ఫా వాల్యూలో నేను ఇన్లెట్ జెట్ ఇచ్చినప్పుడు ఒక యూ వెలాసిటీతో అది వెళ్తున్నప్పుడు దాని రిజల్టెంట్ ఏమైతే ఉంటుందో ఆ రిజల్టెంటే లోనికి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ రిజల్టెంట్ తీటా వచ్చేలా చూసుకొని నేను ఆల్ఫా వాల్యూ సెట్ చేసుకొని ఆ ఆల్ఫా వాల్యూలో నా జెట్ అనేది నేను ప్లేస్ చేసుకొని అప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, అది యూ వెలాసిటీతో ఎంటర్ అవుతున్నప్పుడు, అంటే ఇది నా విఐ, ఇక్కడ వరకు యూ ఉందనుకోండి, ఇది వెలాసిటీ యూ, ఇది వెలాసిటీ విఐ. అప్పుడు ఇది లోనికి ఎంటర్ అవ్వడం ఎంత యాంగిల్తో ఎంటర్ అవుతుంది, తీటాతో ఎంటర్ అవుతుంది. ఇదేంటిది, రిలేటివ్ వెలాసిటీ విఆర్. వి ఇన్లెట్ అనేది నేను ఇచ్చిన జెట్, యూ అనేది అది మూవ్ అవుతున్న స్పీడ్. రిజల్టెంట్ ఆర్ రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా నీకు మిగిలే వెలాసిటీ ఏది ఉంటుందో అది విఆర్. ఆ విఆర్ అనేది ఖచ్చితంగా లాసెస్ అవ్వకూడదు అంటే ఏ యాంగిల్తో ఈక్వల్ అవ్వాలి, ఇన్లెట్ వేన్ యాంగిల్తో ఈక్వల్ అవ్వాలి. సో విఆర్ ఎప్పుడు కూడా ఇన్లెట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఇన్లెట్ వేన్ యాంగిల్ ఎంత ఉందో అంతే చేస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటి, తీటా అంటే ఏంటి, వి ఇన్లెట్ ఏంటి, యూ ఏంటి, విఆర్ఐ ఏంటి, ఇవి మీకు క్లారిటీ వచ్చేసాయి. ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పడు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి గాబరా పడకుండా మెల్లమెల్లగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు విఆర్ ఇంటర్నల్తో నేను ఇచ్చాను, విఆర్ఐ వీలు యూలు అని పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. జెట్ అనేది స్మూత్గా లోనికి ఎంటర్ అయ్యింది, అంతే స్మూత్గా బయటకు వచ్చేసింది. మధ్యలో ఫ్రిక్షనల్ లాసెస్ ఏమైనా ఉన్నాయా, ప్లేట్ అనేది ఫ్రిక్షన్లెస్ అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. వాటర్ అనేది స్మూత్గా ఎంటర్ అయ్యేలాగా తీటా మనం అడ్జస్ట్ చేసుకున్నాం ఆల్ఫా వాల్యూ ఇచ్చుకొని. సో వాటర్ స్మూత్గా ఎంటర్ అయ్యింది, ఏ ఎడ్డీ లాసెస్ ఏమీ లేవు, ఆ ఫ్రిక్షన్ కూడా ఏం లేదు, ప్లేట్కి స్మూత్గానే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్లెట్ ఎంత వెలాసిటీతో అయితే వచ్చిందో అవుట్లెట్ అంతే వెలాసిటీతో వెళ్తుందా, వెళ్తుంది. సో ఇక్కడ విఆర్ ఉన్నప్పుడు ఈ బయటకు వచ్చే వెలాసిటీ కూడా ఎంత ఉంటుంది, విఆర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విఆర్తో బయటకు వచ్చింది, ఓకే. ఇక్కడ వెలాసిటీ ప్లేట్ మూవ్ అవుతుంది కదా యూ వెలాసిటీతోని, ఇక్కడ యూ వెక్టర్ యూ ఉంది, విఆర్ వెక్టార్తో బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ప్లేన్ ఈ వేన్లో నుండి వదిలే యాంగిల్ విఆర్ వెలాసిటీ, కాకపోతే దానికి అది మూవ్ అవ్వడం వల్ల యూ వెలాసిటీకి నీకు బయటకు వచ్చేసరికి ఆ వేన్ అనేది జెట్ అనేది ఎలా కనబడుతుంది, ఎంత వెలాసిటీతో కనబడుతుంది అంటే వి అవుట్లెట్తో కనబడుతుంది. సేమ్ ఇక్కడ విఐ ఇచ్చినప్పుడు యూ ఉండడం వల్ల ఇది ఎలా అయితే తగ్గిందో బయటికి విఆర్తో రావాల్సింది ఇక్కడ యూ ఉండడం వల్ల ఏమవుతుంది, V0కి తగ్గుతుంది. ఇప్పుడు ఈ విఆర్ అంటే ఇప్పుడు విఆర్ వెలాసిటీతో లోనికి ఎంటర్ అయింది కదా, అదే విఆర్ వెలాసిటీతో బయటికి స్మూత్గా వచ్చేస్తుంది కదా. స్మూత్గా వస్తుంది అంటే ఇక్కడ విఆర్ ఏ యాంగిల్ చేస్తుంది, అవుట్లెట్ టిప్ ఎంత యాంగిల్ ఉందో అంతే చేస్తుంది. అంటే ఇక్కడ 5 యాంగిల్లో వేన్ ఉంది కదా, అదే యాంగిల్లో ట్యాంజెన్షియల్గా విఆర్ బయటకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు విఆర్ అనేది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 5 చేస్తుంది. ఇప్పుడు విఆర్ ఉంది, యూ ఉంది, యాక్చువల్గా వెలాసిటీ అవుట్లెట్కి వచ్చేసరికి ఈ యూ యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఎంత యాంగిల్ అవుతుంది అంటే బీటా యాంగిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది లోనికి ఆల్ఫా ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యే టైంకి ఈ యూ వల్ల తీటా ఎలా అయిపోయిందో బయటికి దీనికి ట్యాంజెన్షియల్గా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి 5లో వచ్చేయాలి.
కానీ 5లో రావట్లేదు అది. ఎందుకు? యూ ఇంటర్ఫియరెన్స్ వల్ల. అప్పుడు ఎంతలో వస్తుంది బయటకు? అది బీటాలో వస్తుంది. సో వాటర్ ఎంటర్ అయ్యే టైంకి వాటర్ యొక్క యాంగిల్ ఎంత? తీటా. వాటర్ బయటకు వచ్చే టైంకి వాటర్ యొక్క యాంగిల్ ఎంత? 5. కానీ నువ్వు ఇచ్చే వెలాసిటీ ఎంత? ఆల్ఫా. ఇక్కడ బయటికి వచ్చే యాక్చువల్ యాంగిల్ ఎంత? బీటా. ఇది రావాల్సింది 5తో రావాలి, వెళ్ళాల్సింది ఆల్ఫాతో వెళ్ళాలి. కానీ యూ వల్ల వెళ్ళాల్సింది తీటాతో వెళ్ళింది. మనకు కావాల్సింది కూడా తీటానే. బయటకు వచ్చేటప్పుడు ట్యాంజెన్షియల్గా వచ్చేస్తుంది కాబట్టి 5తో బయటికి రావాలి, కానీ యూ ఇంటర్ఫియరెన్స్ వల్ల బీటాతో వస్తుంది. ఇక్కడే మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, ఎంతమంది ఎన్ని చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు అన్న పాయింట్ ఇదే. తీటా ఏంటి, ఆల్ఫా ఏంటి, బీటా ఏంటి, 5 ఏంటి, ఇవే కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో నేను క్లారిటీగా చెప్పాను, 1కి 10 సార్లు చెప్పాను. సో జాగ్రత్తగా మళ్ళీ వినండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడితో ఆపేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని నాకు అనిపిస్తుంది. దీని కంటిన్యూషన్ పార్ట్ 4 చేస్తాను. అందులో ఈ ప్లేట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అన్నది కట్టి చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా పార్ట్ 4, పార్ట్ 3 అంటే 2 ఒకటే పార్ట్. నేను కన్ఫ్యూజ్ అవుతారనేసి ఇంకో పార్ట్లోకి వదిలేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ. క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.